ఆనాడు ఈ ప్రాజెక్ట్ రీడిజైనింగ్ అనే పేరు మీద కేసీఆర్ ఆలోచనలు మారిపోయినాయి సంవత్సరం తర్వాత. అప్పుడే తెలంగాణ నుంచి ఒక రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ వేసిండు చంద్రశేఖరరావు గారు. ఏమని, ఈ ప్రాజెక్టుని రీడిజైన్ చేస్తే ఎట్లుంటుంది, దీనికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వండి అని. 21/1/2015 రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్లతోని జీవో నెంబర్ 28 చంద్రశేఖరరావు గారు ఇచ్చారు. అందులో ఎవరున్నారు రిటైర్డ్ ఇంజనీర్లు? సిఈ అనంతరాములు, రిటైర్డ్ సిఈ వెంకటరమణారావు గారు, రిటైర్డ్ సిఈ చంద్రమౌళి గారు, రిటైర్డ్ ఎస్సీ దామోదర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఈ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో ఒక కమిటీ వేసిండ్రు. ఈ కమిటీ మొత్తం స్టడీ చేసి కేసీఆర్ గారు ఏ ఆలోచనతోనైతే ఊరు మార్చి పేరు మార్చి అంచనాలు పెంచి నిధులను కొల్లగొట్టాలని స్కీమ్ వేసిండ్రో 2015లో కేసీఆర్ స్వయంగా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లతోని కమిటీ చేస్తే వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు, మీ ఆలోచన తప్పు. మీరు ఒకవేళ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మిస్తే అది ఉండదు, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో నిర్మించకండి. కాదు కూడదు, మీరు ఒకవేళ దీన్ని మార్చాలనుకుంటే వేమనపల్లి దగ్గర బ్యారేజ్ నిర్మిస్తే కొంతమేరకు పర్వాలేదు, కానీ ఓవరాల్గా అసలు వద్దని చెప్పిండ్రు వాళ్ళు. ఆ రిటైర్డ్ ఇంజనీర్స్ ఒఫీషియల్గా సబ్మిట్ చేసిన నివేదికను తొక్కిపెట్టి ఆయనకు నచ్చినట్టు ఇవ్వలేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టి వ్యాప్కోస్కి ఈయనకి ఏం కావాలనో చెప్పి ఒక స్టడీ రిపోర్ట్ ఇవ్వమన్నాడు. నేను ఇక్కడున్న పెద్దలందరూ హోటల్కి వెళ్ళి మనము లంచ్కో డిన్నర్కో వెళ్ళి మనం చికెన్ 65 మటన్ ఫ్రై తీసుకురమ్మంటే వాడు ప్రాన్స్ అయితే తేడు కదా, ఇడ్లీ తేడు కదా. మనం ఏది ఆర్డర్ ఇస్తే వాడు అదే తీసుకొస్తాడు. వ్యాప్కోస్ అనే సంస్థ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు వ్యాప్కోస్కే ఇచ్చారు. అదే వ్యాప్కోసు తుమ్మిడేటి దగ్గర ఈ ఎత్తులో కట్టండి, అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్లు తేండి, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇట్లా ముందుకు చివరి ఆయకట్టు చేవెళ్ళ వరకు వికారాబాద్ వరకు తీసుకెళ్ళడానికి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎక్కడెక్కడ రిజర్వాయర్లు కట్టాలి, దాంట్లో ఎంత కెపాసిటీ ఉండాలి, నీళ్ళు ఏ విధంగా వెళ్ళాలని ఇచ్చి అంచనాలు ఇచ్చింది కూడా వ్యాప్కోసే. 38,000 కోట్లతో పూర్తయితే వ్యాప్కోస్ రిపోర్ట్ మీదనే ఆనాడు కాంగ్రెస్ పార్టీ టెండర్ పిలిచింది. అదే వ్యాప్కోస్కి కేసీఆర్ గారు మళ్ళిచ్చి నేను మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందిల దగ్గర బ్యారేజీలు కట్టదలుచుకున్నా, పంపులు లిఫ్టులు పెట్టదలుచుకున్నానంటే వాడు చెఫ్ లాంటోడు. నువ్వు ఏది ఆర్డర్ ఇస్తే వాడు అదే తయారు చేసి ఇస్తాడు. నువ్వు ఒకటి ఆర్డర్ ఇస్తే వాడు ఇంకొకటి ఇయ్యాడు కదా. నీ తెలంగాణ ఇంజనీర్లు తెలంగాణ పట్ల ఉన్న కమిట్మెంట్తో నీ ఆలోచన తప్పు. వాళ్ళ ఇంజనీర్లు, వాళ్ళ ఎక్స్పర్ట్స్. కేసీఆర్, కేటీఆర్, హరీష్లు ఎక్స్పర్ట్స్ కాదు. దే మే బి ఎక్స్పర్ట్స్ ఇన్ పాలిటిక్స్ అండ్ మ్యానిపులేషన్. దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కాదు. వాళ్ళు సివిల్ ఇంజనీర్స్ కాదు, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కాదు, లేకపోతే సాగునీటి రంగ నిపుణులు కాదు. ఇదేదీ లేదు. వాళ్ళకున్న నైపుణ్యం అంతా నిజం లాంటి అబద్ధాలు చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి వసూళ్లు చేసుకోవడానికి ఎలక్షన్ కలెక్షన్ లాంటి దాంట్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, 100% మార్కులు వేయాల్సిందే. కోదండరామ్ గారిని పెట్టినా కూడా డిస్టింక్షన్ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాల్సిందే. ముగ్గురికి వంచాల్సి వస్తుంది ఫస్ట్ ర్యాంక్. అప్పుడప్పుడు చైతన్య నారాయణ 1వ ర్యాంక్ అని అందరి పేర్లు చదువుతారు చూడు. అందరికి సమానంగా మార్కులు వస్తే ఏం చేస్తారు? అందరికి 1వ ర్యాంకే ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ 1వ ర్యాంకే వస్తుంది, అసలు ఏ ర్యాంకు తగ్గదు. సో ఆ ఎక్స్పర్ట్స్, ఈ ఎక్స్పర్ట్ ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టి బయటికి ఇవ్వకుండా పెట్టి పక్కన పెట్టి వాళ్ళకి నచ్చినట్టు రాలేదు కాబట్టి తీసేసి తిరిగి వ్యాప్కోస్కి ఇచ్చేసి వ్యాప్కోస్తో రిపోర్ట్ తెప్పించుకొని 38,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును 81,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచిండ్రు. ఇప్పుడు మన ఇంజనీర్ గారు 2016లో 17లోనో రిపోర్ట్ డిపిఆర్ ఇచ్చిండ్రు అంటున్నారు కదా. ఆ డిపిఆర్ 2022లో క్యాగ్ ఆడిట్ చేసినప్పుడు మీరు ఆ రోజు బేసిక్గా ఇచ్చిన నివేదిక 81,000 కోట్లకు, కానీ ఇది 1,47,000 కోట్లకు